నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. హైదరాబాద్ కు మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కుమారస్వామితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్ కు 2000 ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని పీఎం ఈ డ్రైవ్ పథకం కింద అదనంగా మరో 800 బస్సులు కేటాయించాలని కోరారు. బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రికి రేవంత్ సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రోఫిటెడ్ చేపట్టగా అది సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రోఫిట్మెంట్ అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ స్లోగన్తో జరిగిన రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశారు ప్రధాని మోడీ. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి టీమిండియాగా పనిచేస్తే ఏ లక్ష్యమైనా సాధించవచ్చన్నారు. నీతి ఆయోగ్ 10వ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశమైన ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు, డిమాండ్లను తెలుసుకున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చేలా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించారు. వన్ స్టేట్ వన్ గ్లోబల్ డెస్టినేషన్ నినాదంతో ప్రతి రాష్ట్రంలో ఒక టూరిస్ట్ స్పాట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎంలకు సూచించారు. వర్క్ ఫోర్స్లో మహిళలకు ప్రాధాన్యత పెంచాలని తెలిపారు. మహిళలకు రక్షణగా చట్టాలను ఏర్పాటు చేస్తే వారికి పనిచేసే స్వేచ్ఛ పెరుగుతుందని అన్నారు ప్రధాని. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం ప్రగతి శక్తి, జలజీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణల అభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని ఏపీ ప్రభుత్వం డిజిటల్గా ట్రాక్ చేస్తుందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకొచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 డిస్ట్రిక్ట్ 1 పార్కును ప్రవేశపెడుతున్నామని సీఎం వివరించారు. ఇక స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయటమే లక్ష్యంగా ఉన్నామని ఇక సీఎం చంద్రబాబు తెలిపారు. వికసిత్ భారత్ 2047 సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని పేర్కొన్నారు. ఇక సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ను ప్రశంసించిన ప్రధాని మోడీ ఏపీ బ్లూ ప్రింట్ ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఉంటుందని కొనియాడారు. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే దిశగా తెలంగాణ అభివృద్ధి కార్యాచరణను సిద్ధం చేశామని వివరించారు. నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో హాజరైన సీఎం రేవంత్ వికసిత్ భారత్ సహకారంతో తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించామని వెల్లడించారు. నైపుణ్య అభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. రైతులు ఆనందంగా ఉండాలని రుణమాఫీ చేశామని వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను ఇండస్ట్రీ, ఇన్ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సదస్సును నిలబెట్టే లక్ష్యంతో రైజింగ్ తెలంగాణ నినాదంతో పనిచేస్తున్నట్లు తెలిపారు సీఎం. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలు విభజించి అన్ని ప్రాంతాల వృద్ధి కోసం కృషి చేస్తున్నామని వివరించారు. విద్యా, వైద్యంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తామని, డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. అధిష్టానానికి డబ్బులు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని మోట్ల సీఎం అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై ఈడీ నమోదు చేసిన ఛార్జ్షీట్లో రేవంత్ పేరును చేర్చిందని, రేవంత్ దేశంలో తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వస్తే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈడీ ఛార్జ్షీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు, ఈ రోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్ గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు. ఈయన 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. కానీ సరే, వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే,
కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం పరువు, యావత్ దేశం ముందు తెలంగాణ అధికారంలో ఉన్నప్పుడు అపవిత్రంగా కనిపించిన ఈడీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు పవిత్రంగా కనిపిస్తుందంటూ మంత్రి దుద్దెల శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఇప్పుడు పొగుడుతున్న దర్యాప్తు సంస్థే గతంలో కవితపై కేసు నమోదు చేసిన సంగతిని మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని సమర్థిస్తున్నారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల కలను సహకారం చేస్తూ సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దెయ్యంలా పట్టిపీడించుతున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ నియంతృత్వ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ను విమర్శించే హక్కు లేదని మంత్రి శ్రీధర్బాబు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయిందని ఆక్షేపించారు. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. మోదీ ప్రశంసల కోసమే ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. యుద్ధంలో ట్రంప్ నీతిని అమలుపరుస్తున్నారని, అబద్ధపు నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు సీతక్క. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తుందన్నారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు మరొకరు లేరన్నారు మంత్రి సీతక్క. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాలుగా వేషాలు ఇస్తుంది. భారత నీతిని ప్రదర్శించలేనటువంటి మోడీ ట్రంప్ నీతితో ముందుకెళ్తూ మరి భారతదేశ ఔన్నత్యం కోసం, భారతదేశ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని తెలిపారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని అన్నారు. అన్ని పార్టీలో కోవట్లు ఉంటారని, సమయం వచ్చినప్పుడు కోవట్లు వారంతట వారే బయటపడతారని తెలిపారు. కల్చర్ డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుందిలో డెమోక్రసీ ఉంది. మా పార్టీలో సలహాలు, సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. కవిత కేసీఆర్కు రాసిన లేఖపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ అరుణ స్పందించారు. కవిత సీక్రెట్గా రాసిన లేఖను తండ్రి, అన్న, బావ ఎవరైనా లీక్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె రాసిన సీక్రెట్ లేఖ ఎలా బయటకు వచ్చిందని అనుమానాస్పదం ఉందని తెలిపారు. మొన్న సోషల్ మీడియాలో లేఖ వైరల్ అయిందని, నిన్న ఆమె ఫారెన్ నుంచి దిగిందని తెలిపారు. కవిత బీజేపీలోకి వస్తానంటే తీసుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్లా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు. సీక్రెట్ గా రాసిన లేఖ, మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు బయట పెట్టాలి, ఎవరు లేఖ లీక్ చేసిండ్రు. సీక్రెట్ గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయినరు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది. ఈ రోజు దిగింది అనుకుంటా, నిన్ననా ఇవాళ నైట్ దిగింది అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో, మొన్న అంతా నిన్న పేపర్లలో. నిరుద్యోగ యువతకు 3 దశల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతి చదువుకున్న వారి మేధస్సును సమాజ హితానికి ఉపయోగించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం 2 లక్షల ఖాళీ పోస్టులను నింపకుండా యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని విమర్శించారు భట్టి. ఉద్యోగాల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో యువత ఉపాధి లేక కష్టాలు పడ్డారని,
అందుకే ఇందిరమ్మ రాజ్యం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి 56,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు భట్టి. బాధ్యతగా భావించి ఒంట్లో భయం పెట్టుకొని ఈ బాధ్యతని 10 మందికి మనం ఏ రకంగా నిర్వర్తించగలమని ఆలోచన చేసినప్పుడే నిజమైనటువంటి బాధ్యతాయుతమైన పాలన అందించగలం. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించేదే ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రజల కోసం నిత్యం పనిచేసుకుంటూ పోతుంది. 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు రాక వారి వయసు దాటిపోయి, పెళ్ళిడు వయసు కూడా దాటిపోయి, అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉద్యోగం లేక తల్లిదండ్రులకి భారమై. పోలవరం ప్రాజెక్టు అథారిటీ గోదావరి రివర్ యాజమాన్య బోర్డులకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని లేఖలో తెలంగాణ అధికారులు కోరారు. తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు చేపొద్దని లేఖలో ఈఎన్సీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలిపిన ఏపీ ఇప్పుడు అదే పని ఎలా చేస్తుందని లేఖలో ప్రస్తావించారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ అంబర్పేట్ పరిధిలోని నల్లకుంట, సత్యనగర్, రత్నానగర్ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటించారు. ఆ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం బస్తీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుమల కొండపై అన్యమతానికి చెందిన ఒక వ్యక్తి ప్రార్థన చేసిన వీడియోపై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తిరుమలను అపవిత్రం చేయాలన్న కుట్రలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 7 కొండలు కాదు 5 కొండలని ప్రచారం జరిగిందన్నారు. జగన్ పాలనలో సైతం తిరుమలపై మళ్లీ కుట్రలు సాగారు. విదేశీ మతాలను తిరుమలలోకి చొచ్చించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. ఇదంతా హిందూ ధర్మాన్ని తగ్గించాలని కుట్రేనంటూ రాజాసింగ్ సీరియస్ కామెంట్ చేశారు. అలాగే తిరుమల చెక్పోస్ట్ దగ్గర వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తుంటే అన్యమతానికి చెందిన వ్యక్తి ఎలా ప్రవేశించాడన్నది ప్రశ్నార్థకరమని ఆయన మండిపడ్డారు. తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఐడి కార్డును తనిఖీ చేయాలని టీటీడీకి రాజాసింగ్ సూచించారు. అది కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రాంగణంలో ఏరియాలో కన్వర్షన్ జరుగుతుంది, అది కూడా జరిగింది. అది కాకుండా వేరే మతమోలు గుడి ప్రాంగణంలో పనిచేస్తున్నారు, జాబ్లు తీసుకుంటున్నారు, అట్లాంటి కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక ఇష్యూ, ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండ పైన నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనేది అవాస్తవమని, ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కోరారు. ఫిలిం ఛాంబర్లో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని, అవి ఒక్కదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయని దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఇక సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు? అదేదో సినిమా దాని కోసం చేశామని ఇచ్చారు. అది లేదు కదా, ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇప్పుడు రైట్, మాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో, అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్, మేము ముగ్గురు ఉండాలి కదా. తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత లేదంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా వివాదంపై ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ కార్యాలయం తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలంటూ చెప్పుకొచ్చింది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాది కావస్తున్న తెలుగు సినిమా ప్రతినిధులు ఎవరైనా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారా అంటూ ప్రశ్నించింది. గత ప్రభుత్వం సినిమా రంగాన్ని, నటులను ఎలా చిత్కరించిందో మర్చిపోయారంటూ నిలదీసింది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ వార్నింగ్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందంటూ ప్రకటనలో స్పష్టం చేసింది. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని తెలిపింది. అందరూ కలిసి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన సానుకూలంగా స్పందించలేదంది. జనసేననే పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమాపై కుట్రలు చేసి సినిమా ఆపాలని చూస్తే అభిమానులు ఆగ్రహం చూస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ హెచ్చరించారు. జూన్ 1 నుంచి థియేటర్లో ప్రదర్శన నిలిపివేస్తామని చెప్పడం దారుణమన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆ 4 నిర్మాతలు హరిహర వీరమల్లు సినిమాపై కక్ష కట్టి ఇలాంటివి చేస్తున్నారంటూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు వారికి ఏ సమస్య గుర్తుకు రాలేదని ప్రశ్నించారు కిరణ్ రాయల్.
పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీకు కష్టాలు గుర్తొస్తాయా? కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో వారం రిలీజ్ అనగా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు. ఆయన 5 ఏళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు. హరహర వీరములు సినిమా అనేది మా లాంటి అభిమానులు. అంతర్జాతీయ యోగా డే వేడుకలు విశాఖలో నిర్వహించడం మన అదృష్టమని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. విశాఖ బీచ్ రోడ్లో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భారతదేశంలో సాంప్రదాయంగా వస్తున్న ఒక వ్యవస్థ యోగా అని పేర్కొన్నారు. యోగా కారణంగానే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రతిరోజు 1 గంట కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుంది అంటే నిజంగా విశాఖ వాసులుగా మనందరం కూడా ఒక అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో అంటారు కదా, సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా నేషనల్ కోటపాలెంలో ఏపీలో శాంతి భద్రతలు లోపించాయన్నారు శాసన మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ. సంబంధం లేని వ్యక్తులను కేసులు ఇరికించి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్పై టీడీపీ నేతలు మాట్లాడుతున్న భాష అభ్యంతకరంగా ఉందన్నారు బొత్స. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ వర్తిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించడం కోరుతాం. కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. విష్ణువర్గం ఎమ్మెల్యే దస్తగిరిపై కోట్ల సూర్యవర్గం తీవ్ర ఆరోపణ చేస్తుంది. కర్నూలులో జరిగిన మినీ మహానాడుకు అంతా బోగస్ కార్యకర్తలు తీసుకెళ్లారని, తమకు ఆహ్వానం అందలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదని మండిపడుతున్నారు. లోకేష్ చెప్పినా కోట్ల వర్గం వారి పనుల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధిష్టానం తమకు న్యాయం చేయకపోతే పార్టీ మారడానికైనా సిద్ధమని అల్టిమేటం ఇచ్చారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడీ రావడం విశాఖ నగర ప్రజల అదృష్టమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో 2 కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ యోగా కార్యక్రమంతో విశాఖ ప్రపంచ రికార్డులకు ఎక్కనుందన్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పుజారి కాంకేడ్ కొత్తపల్లికి చెందిన 18 మంది మావోయిస్టులు ములుగు ఎస్పీ షబరీస్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. జార్ఖండ్లోని లతేహార్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎదురుకాల్పులో 3 నక్సలైట్లు మరణించారు. మృతుల్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ కీలక నేత పప్పు లోహారా మరణించాడు. పప్పు లోహారాపై 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇచాబార్ అటవీలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. రైతన్నకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళానికి తాకాయని వెల్లడించింది. ఇదే సమయంలో కర్ణాటకతో పాటు లక్షద్వీప్, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. కర్ణాటక, కేరళకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. పూంచ్ చేరుకున్న రాహుల్ పాక్ కాల్పులో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ షెల్లింగ్ దాడిలో మరణించిన వారి కుటుంబాలను రాహుల్ కలిశారు. వారికి ధైర్యం చెప్పారు. త్వరలోనే పరిస్థితి అంతా సర్దుకుంటుందని, సాధారణ స్థితికి వస్తుందన్నారు. పాకిస్తాన్ కాల్పుల్లో పూంచ్ జిల్లాలో ఎక్కువగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్కి జార్ఖండ్ ప్రతినిధులు కోర్టు వారెంట్ జారీ చేసింది. జూన్ 26న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2018లో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ నేత ప్రతాప్ కటియార్ ఫిర్యాదు చేశారు. మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో టర్కీ, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన పోటీదారులు చివరి పోటీలకు చేరుకున్నారు. జడ్జిలు తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. తెలంగాణ రాష్ట్రం మహిళా సాధికారత, లింగ సమానత్వంతో ప్రపంచానికి గొప్ప సందేశం ఇస్తుందని మిస్ టర్కీ తెలిపారు. Actually been mesmerized in Hyderabad, Telangana. I think it has definitely astonished me with its nature, with its hub of technology, its fascinating advanced developments in medicine and innovation. Very, very honoured to come to India for my second time, and I thought my first trip was special, but this has just blown me away completely.
My experience when it comes to Telangana has been beautiful. The one thing I have noticed that the people have is they put in work for everything. Ghana, I have learned that your city and your state has many names. It is known as the soul of India, the city of pearls, Cyberabad, and a place. భారత్ టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మెట్లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు అందరూ భావించినట్లుగానే టెస్ట్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్కు అప్పగించింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో బీసీసీఐ మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. 6 పేసర్లు, 2 ఆల్రౌండర్లు, 1 స్పిన్నర్, 2 కీపర్లు, 7 బ్యాట్స్మెన్లతో బరిలోకి దిగుతుంది. గిల్ కెప్టెన్గా, పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. బ్యాటింగ్లో ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి అవకాశం దక్కింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.